అవకాశం కల్పించి నాకు అసలు తెలియదు. అసలు ముందు ఖమ్మంలో ఇట్లా రావాలి బయటకు అనేది. మా అమ్మాయి తులసి అని ఆమె టీచర్ సైన్స్ అసిస్టెంట్. అమ్మాయి నా రచనలన్నీ మూలబడున్నాయి. స్కూల్ పిల్లలకు సంబంధించిన సాహిత్యం నాటకాలు అవన్నీ కూడా ఆమె తీసుకుపోయి ఏం చేయదు వాళ్ళ స్కూల్లో పిల్లలకి. అంటే అమ్మ రౌతు రవి గారి ద్వారా అయితే ఈ రచనలు బయటకు వెళ్తాయమ్మా అని వారి నెంబర్ నాకు ఇచ్చింది మా అమ్మాయి. అప్పుడు తర్వాత రవి గారికి ఫోన్ చేసి, ఏమంటే నేను ఇంట్లోనే మూల 4 గదుల్లో కూర్చోలేకపోతున్నాను, నన్ను కాస్త ఏమన్నా బయటికి పిలిపిస్తారా అని అడిగాను. తప్పకుండా అమ్మా అని నాకు అవకాశం ఇచ్చి నన్ను పిలిచారు. ఒకసారి ఇంతకుముందు వచ్చాను. సరే ఈసారి ఏదో నా పుస్తకాలు కూడా ఆ చిన్న కవితలో ఏమైనా తేడాలున్నా లోటుపాట్లున్నా దయచేసి మీ దగ్గర ఫోన్ నెంబర్ ఉంది, ఎవరైనా సరే నాకు ఫోన్ చేసి నాకు చక్కటి సలహాలు ఇవ్వాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఉంటాను. సాహితీ శ్రవంతి రాష్ట్ర కన్వీనర్ ఆనందచారి గారి వేదికకి రావాల్సిన కోరుతున్నాం. అలాగే మాల్యశ్రీ గారు భద్రాచలం నుంచి వచ్చారు, వారిని కూడా వేదికకి రావాల్సిన యాకుబాయ్ ఇలాంటి పుస్తక పరిచయం చేసినటువంటి సందర్భంలో ఇక్కడికి ఇచ్చేటువంటి ఆ పుస్తకాల రచయితలందరినీ వేదిక వద్దకు రావాల్సి రావాలి సార్, మీరు రావాలి. వాహేష్ గారు, నారాయణ శర్మ గారు, లేదు అయిపోయింది సార్, ఇక్కడ వేరే ఏం లేదు. మా రామ్ కుమార్ గారు సంతోషిపోతుంది. నిర్వాహకులు మాట నిర్వహిస్తున్నాము. 1 నిమిషం ఇచ్చారు, మీరు మాట్లాడితే 20 నిమిషాలు మాట్లాడితే నేను మాత్రం 1 నిమిషాలు మాట్లాడాలా? వాళ్ళేమో ఆలోచించుకోవాలా? వాళ్ళు చెప్తారు. అదే 2-3 నిమిషాలు కూర్చోండి. నాకు కూడా ఆలోచించింది. రైట్ చెప్పలేదు, మనం త్వరపడి ముగించుకోవచ్చు. మళ్ళీ చేసుకోవాలి. నిజంగా సాహిత్యం ఏంటంటే త్వరపడి ముగించుకోవచ్చు. అయ్యా పెద్దలకు పెట్టుకోవడం ఒక మాట ఉంది. ఇలాగ ఆయన ఏమన్నాడంటే, ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారన్నమాట. నేను వారికి ఇచ్చే సూచన ఏంటంటే, నిజంగా పెద్దలు లాంటి వాళ్ళు అయితే పెద్దలు పెట్టుకోవద్దు సభలో, పెద్దలకు కూడా పెట్టుకోవద్దు. ఇది వచ్చే సూచన. మిత్రుడు తొమ్మిది కవిత్వ కళల దిల్లు అనమాట. ఆయన ఇద్దరికి అన్నాడు కదా, E+W ఈ వదులున్నాను రా అని చెప్తున్నాడు. 222 అది చదివిన తర్వాత బ్లాక్ అండ్ వైట్లో ఎవరో ఒకటే చదువుతాడు. మళ్ళీ ఎవరో ఒకటే చదువుతాడు. కవిత్వం ఒకే రిలీజ్కి అర్థం కాదు. నారాయణ గారు అన్నారు, మళ్ళీ మననం చేస్తే బాగా తెలుస్తుంది. 3వ లైన్ ఎఫెక్టివ్ లైన్లో పెట్టుకున్నాడు. నేను మాత్రం చదివే పాఠకుడు నేను ఐఎమ్ సేఫ్ అనేటటువంటి టోన్ అలా బలంగా ఉంది. వాటికి అభినందనలు, నారాయణ శర్మ గారికి అభినందనలు. నిజానికి నేను రక్షిత సింహాన్ని చూడడానికి వచ్చాను, మాట్లాడడానికి రాలేదు. అలాగే ఇందాక శర్మ గారు చెప్పారు, వారి ప్రతిపాదనని బలపరుస్తున్నాను. మీరు అనుమతిస్తే ఒక సంఘటన నేను చెప్తాను. అనాథ పిల్లలకి సుమిత్ర గారని హైదరాబాద్లో ఒక హోమ్ నర్స్, అక్కడ 40 మంది పిల్లలకి ఒక వర్క్షాప్ చేయడానికి వెళ్ళాము. మనం షేర్ చేసుకోవాలి, టీచర్లు కూడా ఉన్నారు కాబట్టి. ఆ పిల్లలకి కవిత్వం రాయడం అనేటటువంటి ఒక వర్క్షాప్లో నేను ఒక 2
సీతాఫలాలు ఒక పెద్దది ఒక చిన్నది తీసుకుపోయాను. ఎందుకు తీసుకుపోయాను నాకే తెలియదు. 4 గడ్డిప్పులు ఎదిగిపోయాను. ఇక్కడ పెట్టి సీతాఫలం నవ్వుతుందా, సీతాఫలం కలుగుతుంటుందా అంటే 39 మంది పిల్లలు నవ్వారు. ఒక పిల్లాడు మాత్రం నవ్వలేదు. చాలా సీరియస్గా నవ్వుతున్నా చూశాడు. తను దూకుంటున్నాను. ఎట్లా దూకుంటాడు? ఆకులతో తన దూకుంటుంది. మనకలు పట్టిపోయాయి కొడుకు. కొడుకంటే మీరు పిల్లవాడు సీతాఫలం తల్లుకుంటుందంటే దూకుంటుంది అన్నాడు. మిగతా 39 మంది నవ్వారు. ఈ పిల్లాడు దూకుంటున్నాడు. నేను కొంచెం యాడ్ చేశాను. ఆకుల దూచనతో తను దూకుంటుంది అని. సీతాఫలం నవ్వుతుందా అని. మిగతా 39 మంది ఇప్పుడు నవ్వలేదు కానీ వాడు నవ్వడం మొదటి నవ్వుతుంది సార్ అని. నేను పండుగ మారి ఎంతమందికో ఆహారాన్ని నవ్వుతున్నానని కళ్ళు విప్పి నవ్వుతుంది అని అంటారు. పిల్లవాడు అనాథని గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు కారణాలు ఏమైనా కావచ్చు. మనలో భావదారిద్ర్యాలు ఉన్నాయి బాగా. పిల్లల్లో అటువంటి లేదు. దానికి నేను యాడ్ చేస్తాను. ఏ అర్ధరాత్రి ఒంటరిగా ఆకుల సందుల్లోంచి చంద్రుడిని ప్రార్థించిందో, ఓ చందమామ నాకింత వెన్నెల నా గర్భంలో పోయేవా అని. ఇప్పుడు నేను చిన్నవాళ్ళ నాలుక మీద వెన్నెల తీయటి సంతకాలంగా మారాను అని ఇప్పుడే దాంట్లో ఏమి కలుస్తుంది. ఒక ఊహ మాత్రమే ఉంది. చిన్న ఫీలింగ్ ఉంటే ఉండొచ్చు. వాళ్ళకి ఒక కాంపిటీషన్ పెట్టిన టీచర్ గారు కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళు జాగ్రత్తగా గమనించుకోండి, పరిరక్షించుకోండి. ఆ 30 మందిని 40 మందిని ఎదురుబదులుగా కూర్చోబెట్టి పోలికలు పోల్చుకోండి. మీ కళ్ళు, ఉప్పు, కాళ్ళు. వాడకూడని పదాలు ఏంటంటే పంది, కుక్క, నక్క ఇట్లాంటి వస్తువులు. కూరగాయలతో పోల్చుకోండి అన్నారు. దీన్ని పోలికలు ఇచ్చారండి వాళ్ళు. నీ చేతులు ములక్కాడలాగా ఉన్నాయరా, నీ కాళ్ళు సొరకాయలాగా ఉన్నాయరా, నీ ఉప్పు వంకాయలాగా ఉందిరా. ఇలాగా పరస్పరం మీరు నాకు ఎదురుగా ఉంటారు, నన్ను కూరగాయలతో పోల్చాలి. మీరు ఆ పిల్లవాడు నన్ను మళ్ళీ కూరగాయలతో పోల్చుకోవాలి. మా విమలకు ఉంది ఇంట్లో. ఆ రోజు వాళ్ళు ఆశ్చర్యపోయారు. పిల్లలు ఎంత బాగుంటుంది ఉంటుందని. అరవింద స్కూల్లో విజయవాడలో లాస్ట్ చంద్రిక అని ఒక అమ్మాయి చదువుతా ఉంది. విజయవాడ బుక్ ఫెస్టివల్ వాళ్ళు పెట్టినట్టు ఒక వర్క్షాప్లో అమ్మ కళ్ళు అనే టైటిల్ ముందు కొంత ఎక్స్ప్రెస్ అమ్మ కళ్ళు. అమ్మాయి అమ్మ కళ్ళు వెన్నెల పందిళ్ళు. మీరు ఇందాక కొంచెం ఎక్స్ప్లెయిన్ తీసుకుంటారు. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్. పిల్లల్ని అవమానించినట్టు నేను రాయలేదని చెప్తున్నారంటే ఆ అమ్మాయిని మీరు బాగా అవమానించినట్టు. మేము అనుమానించడం మా సంస్కార రాహిత్యానికి లేదు. మీరు మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఒక కవి ఆత్మగౌరవానికి సంబంధించిన ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అమ్మాయి తరఫున. నేను నిజంగా మీరే ఇంకా అమ్మాయి ఆలోచన విధానాన్ని మార్చిపోయారు. అమ్మాయి ఒప్పుకోలేదు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మిత్రులారా, మనం ఇవాళ అనివార్యంగా రాయాల్సినటువంటిది పిల్లలతో రాయించుకోవడం, పిల్లల గురించి మనం రాయడం. పిల్లల్ని పడుతున్నాం, పెడుతున్నాం, గురిసిగా ఉంటున్నాం, వాళ్ళని పిచ్చి వాక్యాలుగా మారుస్తున్నాం. వాళ్ళ మంచి వాళ్ళ వ్యాకరణం, వాళ్ళ జీవితానికి ఒక మంచి వ్యాకరణం రాయవలసినటువంటిది. అట్లాగే వృద్ధుల గురించి రాసుకోవాల్సింది, అట్లాగే పర్యావరణం గురించి కూడా రాసుకోవాల్సింది. అంటే నేను ఎక్కువ వినిపించలేదు. థ్యాంక్ యూ.